Hello students, welcome to Techno Science Club. Welcome to AP Polytechnic Mathematics Practice Test లో భాగంగా థర్డ్ చాప్టర్ అయినటువంటి పాలినోమియల్స్ అనేటటువంటి చాప్టర్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించి ఒక వీడియో చేశాం. నెక్స్ట్ ఇదే పాలినోమియల్స్ అనే చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రీవియస్ చాప్టర్లో ప్రీవియస్ పేపర్స్లో ఈ చాప్టర్ నుంచి వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AP Polytechnic Mathematics Practice Test Polynomials Important Multiple Choice Questions Part 1 की అందరికీ స్వాగతం. లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 పవర్ 2/3 ప్లస్ 2 పవర్ 1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ 6x ఈ వాల్యూ అడుగుతున్నాడు మనకి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ వాల్యూ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 పవర్ 2/3 ప్లస్ 2 పవర్ 1/3 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు కనుక్కోవాల్సిన దాంట్లో ఎక్స్ క్యూబ్ ఉంది, కాబట్టి దీన్ని ఎక్స్ క్యూబ్ రావాలంటే బోత్ సైడ్ హోల్ పవర్ 3 తీసుకుంటే వస్తుంది మనకి. అయితే ఇక్కడ ప్లస్ 2ని కూడా యువతల వైపు తీసుకొద్దాం. అంటే ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2/3 ప్లస్ 2 పవర్ 1/3 అవుతుందండి. ఇప్పుడు హోల్ క్యూబ్ తీసుకుందాం. బోత్ సైడ్ హోల్ క్యూబ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వస్తుంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఈ ఫార్ములాని మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఏ అంటే ఎక్స్ ఇచ్చాడు, బి అంటేనేమో 2 ఇచ్చాడు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అన్నప్పుడు 2 క్యూబ్ అంటే 8 వస్తుంది, మైనస్ 3ab 3x ఇంటూ 2 వస్తుంది అనమాట. 3 2s are 6x వస్తుంది. ఇక్కడ 3ab అన్నప్పుడు 6x ఇంటూ బ్రాకెట్లో ఏ మైనస్ బి ఉంది. ఏ మైనస్ బి అంటే ఎంత వస్తుంది మనకి, ఎక్స్ మైనస్ 2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 పవర్ 2/3 ప్లస్ 2 పవర్ 1/3 హోల్ క్యూబ్ ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అనమాట. అంటే క్యూబ్ ఉన్నప్పుడు ప్లస్ గుర్తున్నప్పుడు ఏమొస్తుందంటే అన్ని ప్లస్ గుర్తులే వస్తాయి. ఇక్కడ 3 చోట్ల కూడా ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. మనకు ఏ క్యూబ్ అన్నప్పుడు మనకి 2 పవర్ 2/3కి హోల్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అన్నప్పుడు 2 పవర్ 1/3 దీనికి హోల్ క్యూబ్ ప్లస్ అన్ని ప్లస్ గుర్తులే వస్తాయి అనమాట. 3ab ఏ అన్నప్పుడు 2 పవర్ 2/3 బి అన్నప్పుడు 2 పవర్ 1/3 వస్తుంది ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏమొస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది మనకి 2 పవర్ 2/3 ప్లస్ 2 పవర్ 1/3. దీని వాల్యూ మనం ఎక్స్ మైనస్ 2 కింద తీసుకున్నాం. ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఫైనల్గా చూసినట్లయితే 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 2 పవర్ 1 అంటే 2 వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 2 పవర్ 2/3 2 పవర్ 1/3 యాడ్ చేసినట్లయితే ఎక్స్పోనెంట్స్ మనకి 3/3 వస్తుంది అనమాట. క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 1 వస్తుంది, అంటే 2 అనమాట. 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ మనకి 4 ప్లస్ 2 అంటే 6 ప్లస్ 6 వస్తుంది. మల్టిప్లై చేస్తే 6x మైనస్ 6 2s are 12 అంటే మైనస్ 12 వస్తుంది అనమాట. ఇటువైపు చూసినట్లయితే మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 8 మల్టిప్లై చేద్దాం 6xతో, మైనస్ 6x² వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s are 12 12x వస్తుంది.
అయితే ఇక్కడ చూసినట్లయితే 6 మైనస్ 12 ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 6x మైనస్ 6 వస్తుంది. ఈ 8ని 6xని చేంజ్ చేద్దాం. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ఉంది ఇక్కడ, ప్లస్ 12x మైనస్ 6x దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే మైనస్ 6 ప్లస్ 8 అవుతుంది అనమాట. ఇక్కడ 12 మైనస్ 6 అంటే 6x వస్తుంది ఫైనల్గా, ప్లస్ 6x దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 6 అంటే 2 అనమాట. అంటే మనకు అడిగింది ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 6x, దీని వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. If the diagram shows the graph of the polynomial f of x is equal to ax square plus bx plus c, then ఈ కింద 4 ఆప్షన్స్లో మనకి ట్రూ ఏది అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రాఫ్ యూ షేప్లో ఉందన్నమాట, పారాబోలా షేప్ ఇది. ఈ షేప్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వస్తుందన్నమాట. ఇక్కడ చూద్దాం ఆప్షన్లో, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఇది అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఏ లెస్ దెన్ 0 ఉంది. ఏ లెస్ దెన్ 0 అయితే ఇన్వర్టెడ్ యూ షేప్ ఈ విధంగా వస్తుంది. థర్డ్ ఆప్షన్లో కూడా మనకి ఏ లెస్ దెన్ 0 అన్నాడు, అంటే ఇన్వర్టెడ్ షేప్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో కూడా మనకి ఏ లెస్ దెన్ 0 ఇచ్చాడు, అంటే ఇన్వర్టెడ్ యూ షేప్. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్కి ఈ షేప్ వస్తుందన్నమాట, ఇన్వర్టెడ్ యూ షేప్. ఇక్కడ మనకి ఫస్ట్ది ఒక్కటే కరెక్ట్గా ఉంది, ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాత్రమే యూ షేప్ వస్తుంది కాబట్టి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ax ప్లస్ 2 ఈక్వల్ 0 ఇచ్చాడు, అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏబి కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కామన్ రూట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దానికి ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఇది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2లో ఎక్స్ ప్లస్లో 1 రాసాం, 1 అనేది రూట్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, అంటే ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనమాట. అంటే 2a ఈక్వల్ టు ప్లస్ 2 అవతలకి వెళ్తుంది, -2 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2/2 క్యాన్సిల్ అయిపోతే 1 అనమాట, అంటే మైనస్ ఉంది కాబట్టి -1 ఏ వాల్యూ. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ ఈక్వేషన్లో కూడా మనం ఎక్స్ ప్లస్లో 1 రాద్దాం. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది అన్న. 2 అవతలకి వెళ్తే మనకి బి ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. ఇక్కడ అడిగిన వాల్యూ ఏంటంటే మనకి ఏబి వాల్యూ అడిగాడు, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే -1 బి అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు +2 వస్తుంది. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306 ఇచ్చాడు, దెన్ ద క్వాడ్రాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ కండిషన్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఒక ఇంటీజర్ మనం ఎక్స్ తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఏమవుతుందంటే +1 యాడ్ చేస్తూ వస్తుంది, అంటే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇంటీజర్ ఎక్స్ కింద తీసుకున్నట్లయితే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. వీటి ప్రోడక్ట్ అనమాట. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 306. మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 306. ఈ 306ని ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఆన్సర్స్ చూసినట్లయితే 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇచ్చాడు. అయితే
దెన్ 1/α ప్లస్ 1/β వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అయినప్పుడు మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది -b/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే 1/α ప్లస్ 1/β. ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే ఆల్ఫా బీటా వస్తుంది, అంటే బీటా ప్లస్ ఆల్ఫా లేదంటే ఆల్ఫా ప్లస్ బీటా అనమాట. అంటే -b/a బై c/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఏ క్యాన్సిల్ అయిపోతే -b/a మిగులుతుంది, -b/c మిగులుతుంది, -b/c. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 5 years ago, Ramu was thrice as old as Somu. And 10 years later, Ramu will be twice as old as Somu. Then the present ages of Somu, Ramu and Somu respectively అంటున్నాడు. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాము అండ్ సోము మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. 5 years ago, 5 years బ్యాక్ ఎలా ఉంది? రాము వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము అనమాట. అంటే రాము ఏజ్ ఎక్కువగా ఉంటుంది, సోము ఏజ్ తక్కువగా ఉంటుంది. దీనికి ఈక్వేషన్స్ తయారు చేసే కంటే మన కింద ఆప్షన్స్ని బట్టి చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ రాము ఏజ్ ఎక్కువగా ఉంటుంది సోము ఏజ్ కన్నా. మనకి ఇక్కడ అడిగింది కూడా ఏంటంటే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫస్ట్ రాముది అడిగాడు, తర్వాత సోము. అంటే ఇచ్చిన నెంబర్స్లో మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి, తర్వాత స్మాలెస్ట్ నెంబరు. అంటే 1 అనేది మనకి కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి, తర్వాత స్మాలెస్ట్. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబరు, తర్వాత స్మాలెస్ట్ నెంబర్. ఇది కూడా ఆన్సర్ కాదు. ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్, తర్వాత స్మాలెస్ట్ నెంబర్. అంటే 1 కానీ 4 కానీ ఆన్సర్లో అవటానికి అవకాశం ఉంది. ఇక్కడ 5 years బ్యాక్ అన్నాడు కాబట్టి 5 సబ్ట్రాక్షన్ చేద్దాం. వీటిలోంచి 35లోంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 30 వస్తుంది. 20లోంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 15 వస్తుంది అనమాట. ఇక్కడ థ్రైస్ అన్నాడు కాబట్టి 15 into 3 తీసుకున్నప్పుడు మనకి 45 వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు, అంటే ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 years బ్యాక్ తీసుకుందాం. అంటే 50 - 5 అంటే 45 వస్తుంది. 20 - 5 అంటే 15. అంటే ఇప్పుడు 15కి సోము ఏజ్కి 3తో మల్టిప్లై చేస్తే మనకి 45 వస్తుంది. అంటే ఇక్కడ సరిపోయింది అనమాట. ఇలా చెక్ చేసుకోవటం మనకి ఈజీగా ఉంటుంది. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ సపోజ్ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేసినట్లయితే, అంటే 10 years later, అంటే 10 years తర్వాత ఎలా ఉంటుంది? రాము విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోము అన్నాడు. వీటికి 10 యాడ్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ 50 + 10 అంటే 60 వస్తుంది. 20 + 10 అంటే 30 వస్తుంది. ట్వైస్ అన్నప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఓకే, ఒక కండిషన్ చెక్ చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 zeros ఆఫ్ ది పాలినామియల్ x³ + 3x² - 5x - 15 ఆర్ √5 అండ్ -√5 ఇచ్చాడు. దెన్ థర్డ్ జీరో కనుక్కోండి అంటున్నాడు. అంటే జీరోస్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కింద తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి? మనకి -b/a. అంటే ఇక్కడ b అంటే 3 వస్తుంది, a అంటే 1, అంటే -3/1 అనమాట. అంటే -3 వస్తుంది సమ్ ఆఫ్ జీరోస్. దీంట్లో మనకి 2 zeros తెలుసు, √5 ఒకటి -√5, అంటే √5 ప్లస్ -√5 ప్లస్ గామా. థర్డ్ జీరో గామా కింద తీసుకుందాం, ఈక్వల్ టు -3 అనమాట. √5 - √5 రెండు క్యాన్సిల్ అయిపోతే గామా ఈజ్ ఈక్వల్ టు √3, గామా ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. అంటే థర్డ్ జీరో మనకి -3 అనమాట. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ బాయ్ 3 years ago అండ్ 5 years ఫ్రమ్ నౌ ఈజ్ 8/9 ఇచ్చాడు. ఇక్కడ 8/9 ఈజ్ 8/9. దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది బాయ్ ఇన్ ఇయర్స్ కనుక్కోండి అంటున్నాడు. అంటే ఒక బాయ్ ఏజ్కి ఎలా ఉంది? డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఇచ్చాడు మనకి. 3 years agoను 5 years ఫ్రమ్ నౌ. డిఫరెన్స్ మనకి 8/9 అని ఇచ్చాడు. అయితే
ఏజ్ ఆఫ్ ది బాయ్ కనుక్కోవాలి మనం. ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ ఏజ్‌గా బాయ్ మనం ఎక్స్ కనుక తీసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఎగో ఏమవుతుంది? 3 ఇయర్స్ ఎగో ఎక్స్ మైనస్ 3 వస్తుందన్నమాట. 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. 5 యాడ్ చేస్తాను. ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ కింద తీసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఎగో అన్నప్పుడు ఎక్స్ మైనస్ 3 అవుతుంది. 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. వీటికి రెసిప్రోకల్ లో డిఫరెన్స్ ఇచ్చాడనమాట. డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే 1/x మైనస్ 3 మైనస్ 1/x ప్లస్ 5. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 8/9 ఇచ్చాడు. ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. ఎక్స్ ప్లస్ 5 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 3 అవుతుంది అంటే ఈక్వల్ టు 8/9. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. 8 క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఇంకా మిగిలేది ఏంటంటే డినామినేటర్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 అన్నప్పుడు ప్లస్ 2x వస్తుంది. 5 3s ఆర్ 15 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. ఈ 9 కూడా యువతలకు వచ్చినట్లయితే మైనస్ 9 అవుతుంది. ఫైనల్గా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ప్లస్ 9 అంటే 24 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. 24 అంటే 6 4s ఆర్ 24 వస్తుంది. మైనస్ గుర్తు రావాలి. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి -4 రాస్తాం అనమాట. అప్పుడు -24 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4x మైనస్ 24 ఈక్వల్ 0 కింద రాస్తాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. ఇక్కడ -4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 6 అంటే మనకి ఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 4 వస్తుంది అనమాట. అంటే ఎక్స్ ఈజ్ వాల్యూ మనకి -6 ప్లస్ 4 వస్తుంది. ఏజ్ అనేది నెగిటివ్ నెంబర్ కాదు కాబట్టి 4 ఈజ్ ఎక్స్ వాల్యూ 4 కింద తీసుకుంటాం. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x పవర్ 4 మైనస్ 9x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 18 ఇచ్చాడు. ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే దెన్ ద రిమైండర్ ఈజ్ అంటున్నాడు. రిమైండర్ కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ 2 మనం 0 కనుక చేసినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది అనమాట. దేర్ ఫర్ రిమైండర్ అన్నప్పుడు ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ ప్లేస్లో 2 రాద్దాం. 5 ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే 2 పవర్ 4 మైనస్ 9 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 2 మైనస్ 18. ఇక్కడ వాల్యూస్ రాసినట్లు 5 ఇంటూ 16 వస్తుంది 2 పవర్ 4 అంటే మైనస్ 9 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 11 2s ఆర్ 22 మైనస్ 18 అన్న. ఇక్కడ 5 ఇంటూ 16 అన్నప్పుడు మనకి 80 వస్తుంది. మైనస్ 9 8s ఆర్ 72 మైనస్ 3 4s ఆర్ 12 ప్లస్ 22 మైనస్ 18. ఇక్కడ ప్లస్ గుర్తున్న వరకు యాడ్ చేస్తే మనకి 80 ప్లస్ 22 అంటే 102 వస్తుంది. ఇక్కడ 70 ఒక 10 80 ఒక 10 90 వస్తుంది. 2 ప్లస్ 8 అంటే 10 వస్తుంది. అంటే 100 ప్లస్ 2 అనమాట. అంటే మైనస్ 102 వస్తుంది. దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ 0 ఈజ్ ట్వైస్ ద అదర్ అంటున్నాడు. దెన్ పీ వాల్యూ కనుక్కోవాలన్నమాట. వన్ రూట్ ఎలా ఉంటుందంటే ట్వైస్ ఆఫ్ ది అదర్ రూట్ అన్నాడు. సపోజ్ వన్ రూట్ ఆల్ఫా కింద తీసుకుందాం. సెకండ్ రూట్ ఏమవుతుందంటే దీనికి ట్వైస్ అనమాట. అంటే 2 ఆల్ఫా అవుతుంది. ఇవి రూట్స్ మనకి. అయితే పీ వాల్యూ కనుక్కోవాలన్నమాట మనం. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు C/A అనమాట. C/A అంటే 8/1 వస్తుంది. అంటే 8 వస్తుంది. ఇక్కడ మనకి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవతలు పంపిస్తే 8/4 8/2 2 1 జారు 2 4 జారు 8 అనమాట. 4 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా అన్నప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనమాట. అంటే 2 వస్తుంది. ఒక రూట్ వచ్చేసి మనకి
2 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం మనం ఆల్ఫా ప్లస్ బీటా. యాడ్ చేసినట్లయితే 3 ఆల్ఫా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -b/a అనమాట ఫార్ములా. అంటే బి అంటే మనకి -p ఉంది. కాబట్టి -p/a అంటే 1. అంటే 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అనమాట. ఆల్ఫా వాల్యూ మనకి 2 వచ్చింది కాబట్టి 3 2s are 6 వస్తుంది. అంటే p వాల్యూ 6 అనమాట. అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ -4/x² ఈక్వల్ టు 3 ఇచ్చాడు, దెన్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. లేకపోతే కింద ఆప్షన్స్ని చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుందాం. +or-1 తీసుకున్నట్లయితే ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 1 - 4/1 అనమాట. 1 - 4 అంటే మనకి -3 వస్తుంది. కానీ ఇక్కడ +3 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో +or-3 రాస్తే ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు 9 వస్తుంది. 9 - 4/9. ఇది కూడా మనకి నాట్ ఈక్వల్ టు 3 అనమాట. ఈ 3 రాదు ఈ వాల్యూ. 2 తీసుకున్నప్పుడు +or-2 ఎక్స్ స్క్వేర్ అంటే +or-2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. -4/x² అన్నప్పుడు 4 అనమాట. 4 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 4 - 1 అంటే 3 వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం √5 తీసుకున్నప్పుడు కూడా మనకి x² అన్నప్పుడు 5 వస్తుంది. 4/5 ఇది నాట్ ఈక్వల్ టు 3 అనమాట. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ f of x ఈజ్ ఏ పాలినామియల్ అండ్ a ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అంటున్నాడు, దెన్ x - a డివైడ్స్. x - a అనేది దేన్ని డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు f of x అనేది పాలినామియల్ అని ఇచ్చాడు. దీన్ని x - aతో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? రిమైండర్ f of a వస్తుంది అనమాట రిమైండర్. ఇప్పుడు f of x లోంచి రిమైండర్ కనుక సబ్ట్రాక్షన్ చేస్తే అంటే f of x మైనస్ రిమైండర్, అప్పుడు ఏం చేస్తుందంటే x - a అనేది దీన్ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. అంటే f of x మైనస్ f of aని x - a అనేది డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13 క్వశ్చన్ చూద్దాం. ద రిమైండర్ ఆఫ్ 3x³ - 2x² + x + 2 వెన్ డివైడెడ్ బై 3x + 1తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ 3x + 1 = 0 చేద్దాం. 3x ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/3 అనమాట. x వాల్యూ -1/3. ఇది x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది. అంటే p of -1/3 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 3 × -1/3 హోల్ క్యూబ్ -2 × x ప్లేస్లో -1/3 రాయాలి హోల్ స్క్వేర్ ప్లస్ x అంటే -1/3 ప్లస్ 2. ఈ వాల్యూ కనుక్కుంది ఇక్కడ 3 × ఇక్కడ -1/3 హోల్ క్యూబ్ అన్నప్పుడు -1/3³ అంటే 27 వస్తుంది. ఇక్కడ -2 × -1/3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 1/3² అంటే 9 వస్తుంది. ఇక్కడ -1/3 వస్తుంది ప్లస్ 2 అనమాట. ఇక్కడ 3 1s are 3 9s are 27 అంటే -1/3 -1/9 -2 1s are 2/9 వస్తుంది. -1/3 ప్లస్ 2 అనమాట. ఇక్కడ 9 9 ఎల్సిఎం కట్టినట్లయితే -1 -2 అంటే -3/9 వస్తుంది. -3/9 క్యాన్సిలేషన్ చేస్తే 3 1s are 3 3s are 9 అంటే -1/9 వస్తుంది. -1/3 వస్తుంది అనమాట ఈ రెండింటి వరకు. -1/3 ప్లస్ 2. ఇక్కడ మనకి -1 అంటే -2/3 వస్తుంది ప్లస్ 2/1 ఎల్సిఎం కట్టినట్టయితే 3 -2 ప్లస్ 3 2s are 6 వస్తుంది. అంటే 6 - 2 అంటే 4/3 అనమాట. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ 5x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు. దెన్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవాలి మనం. ఆల్ఫా బీటా అనేవి రూట్స్ కాబట్టి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై ఏ అంటే -5/5 వస్తుంది. క్యాన్సిల్ అయిపోతే 1 -1 అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వస్తుంది? సి బై ఏ. సి బై ఏ అంటే 6/5 అనమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా. ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే మనకి 1 ఇంటూ 1 1 వస్తుంది. ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అనమాట. అంటే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత మనకి? -1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత? 5/6 6/5 అనమాట. 6/5 1 - 1 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 6/5 మిగిలిద్ది. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0 ఇచ్చాడు. దెన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి -b/a వస్తుంది. అంటే -2/1 అనమాట. అంటే -2. ఆల్ఫా ఇంటూ బీటా అన్నప్పుడు c/a అనమాట. అంటే 5/1 వస్తుంది. అంటే 5. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఎల్సిఎం కట్టినట్లయితే ఆల్ఫా బీటా వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే మనకి ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు కాబట్టి వాల్యూ కనుక్కోవచ్చు. దీనికి మనకి ఫార్ములా ఉంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్కి ఏం రాస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది బై ఆల్ఫా బీటా. ఇందులో వాల్యూస్ రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 5 వస్తుంది. బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే 5. దట్ ఈజ్ ఈక్వల్ 4 - 2 5 ఆర్ 10/5 అంటే -6/5 వస్తుంది. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి పాలినోమియల్స్ అనేటటువంటి చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ 1లో. మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని మరలా ఇంకొక పార్ట్లో నేర్చుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.